టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ 18 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం. ఓటీపీల మాయలో పడొద్దు, అర్హులకు స్కీమ్లొస్తాయన్న భట్టి. ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం పనులు వేగం చేస్తామన్న ఉత్తమ్. నిజాం షుగర్ ట్రెడెంట్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామన్న దామోదర. సర్కార్ జాబ్స్ తో పాటు ప్రైవేట్లోనూ కల్పిస్తామన్న శ్రీధర్. పండుగ ప్రయాణాలతో భారీ రద్దీ, కిక్కిరిసిన రహదారులు. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్, చోరీలపై పోలీసుల అలర్ట్. పాలన బాగుంది, ప్రజలకు కొత్త ఊపిరి వచ్చినట్లుంది. ప్రజల తీర్పుపై బీఆర్ఎస్ కు గౌరవం లేదన్న కోదండరాం. బీఆర్ఎస్ బెదిరిస్తే బిల్లులివ్వకున్నా పని చేస్తారా? కేంద్రం నిధులిచ్చినా వేగంగా చేయట్లేదని సంజయ్ ఫైర్. పార్టీని పట్టించుకోలేదు, నిర్మాణం చేయలేదు, నాదే బాధ్యత. ఓడించినందుకు ప్రజల్ని తప్పుపట్టడం సరికాదన్న కేటీఆర్. కవ్వాల్లో పులుల హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, ఇద్దరికి 12 రోజుల రిమాండ్. పూచీకత్తుపై మైనర్ రిలీజ్. నవి ముంబైలో అతిపెద్ద సీ బ్రిడ్జ్ అటల్ సేతు ప్రారంభం. 22న ఆలయాల్ని క్లీన్ చేయాలని ప్రధాని మోదీ పిలుపు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ పనులు స్పీడప్. 4000 మంది సాధువుల కోసం మినీ టెంట్ సిటీ. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజాపాలనకు వచ్చిన అద్భుత సంపదను జీర్ణించుకోలేక కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు. ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టుల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న 2 ఎమ్మెల్సీ పదవులపై రేపు పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పదవులపై డిస్కస్ చేయనున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేస్తామని ఈ మధ్య గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పిన రేవంత్ వాటిపైన పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రతిష్టను విదేశాల్లో చాటు చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో జరిగిన స్వామి వివేకానంద జయంతిలో పాల్గొన్నారు మంత్రులు పొన్నం, జూపల్లి. తప్పకుండా ప్రతి యువకుడు వివేకానంద చరిత్ర చదవాల్సిందే. వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని చరిత్ర సృష్టించే దానిలో వారికి కూడా ఒక చరిత్ర కూడా ఉండే విధంగా మరి శ్రమ పడితే జీవితంలో తప్పకుండా అప్పుడు కానీ వివేకానంద గారు చూపెట్టినటువంటి మార్గదర్శకం అమలైనట్టుగా భావిస్తాను. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి ఒక గొప్ప వ్యక్తి, భారత చరిత్రలోనే ప్రథమ వ్యక్తి. ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా వివేకానంద యొక్క చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. తత్వశాస్త్రమైన సమాజం కోసమైనా ఒక గొప్ప వ్యక్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివేకానందుని జీవిత చరిత్రను ప్రతి పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్ లో ప్రజాపాలన దరఖాస్తులపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, డాటా ఎంట్రీ ఎంతవరకు పూర్తయింది అనే విషయాలను ఆరా తీశారు. కాంగ్రెస్ గ్యారంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బట్టి, శ్రీధర్ బాబు. ఎవరైనా ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వొద్దని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రులు గత ప్రభుత్వ హయాంలో నల్గొండలోని సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెలముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సికింద్రాబాద్ రాణిగంజ్ యూత్ హాస్టల్లో నిర్వహించిన నేషనల్ యూత్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. గత 10 సంవత్సరాల నుంచి పక్కన పెట్టిన ఆ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలోనే కొద్ది రోజుల్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, రాబోయే కాలంలో స్కిల్ సెంటర్స్ని, స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టి ఒక ప్రొఫెషనల్స్గా ఈరోజు మొత్తం భారతదేశంలోనే గొప్ప మానవ వనరులు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే విధంగా మా ప్రయత్నంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకెళ్తామని. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం బంద్ పెట్టాలన్నారు మంత్రి కొండా సురేఖ. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం అందరి బాధ్యత అని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయన్నారు కొండా సురేఖ. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖమ్మంలో ఉదయం కూలిపోయిన లైబ్రరీ డాక్యుమెంట్ బిల్డింగ్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూలిన శిథిలాలను తొలగించాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో కూలిపోయే దశలో ఉన్న స్కూల్ భవనాలు, పాత ఇండ్లను కూల్చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై వేసిన శ్రీధర్ బాబు కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూర్లో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు దామోదర. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఈ నెల 14న మణిపూర్ నుంచి ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్ ను తన కారుకు అంటించారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రాహుల్ యాత్రలో పాల్గొనాలని సూచించారు. కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్ వల్లే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పొరపాట్లను సరిదిద్దుకోకుంటే ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు రావని చెప్పారు. అయోధ్య పేరుతో బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల్ని పట్టించుకోకుండా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందుకే ఓడిపోయామని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు కాంగ్రెస్ లీడర్స్. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం, రీడిజైన్, పవర్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును కేటీఆర్ గౌరవించాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు, పార్టీ అధినాయకుడిని ప్రజలు మార్చారని విమర్శించారు జీవన్ రెడ్డి. చేసిన పని తక్కువే అయినా ప్రచారం మాత్రం గొప్పగా చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వారి చేసుకున్నదే ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను. నీ కమిషన్లకు అకృతితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. మీకు రామగుండంలో, కొత్తగూడెంలో పవర్ బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్టే నెలకొల్పదలిచి చెప్పు నాకు. ఆ ప్రతిపక్ష స్థానం అన్నా నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు. ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు. ఆ కుటుంబ పాలకులు బయటకే రాలేకపోతున్నావు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందుత్వం ఉందన్నారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి. రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలో రామాలయానికి ఫౌండేషన్ వేశారని చెప్పారు. మతం పేరుతో కిషన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సెక్యులరిజం అంటే ఒక మతాన్ని కాదు, అన్ని మతాలను గౌరవించాలన్నారు. రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు మల్లు రవి. భారత్ తోడు అన్యాయ యాత్రని బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలకు అతీతంగా లేక ఇతర పార్టీలు బీజేపీ, సిపిఐ, సిపి మీద కానీ ఆరోపణలు చేస్తూ నడిచినటువంటి యాత్ర కాదు. స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి అవకాశం లేదు, స్వేచ్ఛగా బ్రతికే అవకాశం లేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు దాన్ని సహించకుండా ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయటానికి ఈ సంస్థల ద్వారా ఈ ప్రతిపక్ష నాయకుల్ని అణిచివేస్తున్నారని భారత్ న్యాయ యాత్ర అనే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకుని మాజీ మంత్రి పీజీఆర్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్.
నిరుపేదలు కార్మికుల హక్కుల కోసం పీచీఆర్ పోరాటాలు చేశారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సర్క్యులర్ జారీ చేశారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ రఘునందన్ రావు. తాను కష్టపడి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కనీస గౌరవం లేకుండా పోయిందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ బిల్లులు ఇవ్వకుండా పనిచేసిన అధికారులు ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తున్నా పనులు చేయటం లేదన్నారు. సనాతన ధర్మాన్ని స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్రం నుంచి కరీంనగర్ కు నిధులు తీసుకొస్తే ఒక్క అధికారి తనను కలవలేదని మండిపడ్డారు ఎంపీ బండి సంజయ్. జిల్లాల్లో కేంద్రం నిధులతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. కష్టపడి నిధులు తీసుకొస్తే తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కేంద్రం నుంచి 600 కోట్ల నిధులు తీసుకొచ్చామని, అందులో కరీంనగర్ సెగ్మెంట్కు 290 కోట్ల నిధులు వచ్చాయన్నారు సంజయ్. సనాతన ధర్మాన్ని స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారన్నారు బండి సంజయ్. కరీంనగర్లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బండి సంజయ్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు సంజయ్. కష్టపడి చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాంతో పాటు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2040 నాటికి ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి నేటి యువత అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ దేశం ధర్మం కోసం యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. వివేకానంద దేశ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడన్నారు బీజేపీ సీనియర్ నేత శాంతికుమార్. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన మార్గదర్శనం గురించి అందరూ కూడా యాద్ చేసుకుంటారు. ప్రతి ఒక్క యువకులకి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు కూడా సమాజం గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఏదైనా చేయాలనుకుంటే స్వామి వివేకానంద గారికి మీరు ఫాలో చేయాలి. ఆయన ఇచ్చిన సందేశంకి ఫాలో చేయాలని మేమందరి యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓటమిపై ప్రజల్ని నిందించకుండా సంస్థాగత లోపాల్ని సరిచేసుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడం వల్లే నష్టం జరిగిందన్నారు. భువనగిరి లోక్సభ సెగ్మెంట్పై పార్టీ నేతలతో సమీక్షించారు కేటీఆర్. బీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్ర ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారన్నారు. తెలంగాణ భవన్లో భువనగిరి లోక్సభ స్థానంపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు కేటీఆర్. వరుసగా జరుగుతున్న రివ్యూలో నేతల అభిప్రాయాలను కేసీఆర్ కు నివేదిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజమని, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. గత 10 ఏళ్లలో పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదన్న ఆయన ఇందుకు పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదని, బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరైంది కాదన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారునికే చేరడంతో ఓటర్తో కార్యకర్తకు లింకు తెగిందని విశ్లేషించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు తీసుకురావడానికి కష్టపడతామన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఎంపీలుగా తాము పార్లమెంటులో విభజన సమస్యలపై కోట్లాడమన్నారు ఎంపీ లింగయ్య యాదవ్. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఏదేమైనా మళ్ళీ తిరిగి ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా పనిచేయడానికి, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంసిద్ధం అవడానికి మాకు సమీక్ష సమావేశాలు బాగా ఉపయోగపడతా ఉన్నాయి.
ప్రజలు అప్పుడే మళ్ళీ రియలైజ్ అవుతున్నారు. వచ్చిన ప్రభుత్వం నెల రోజుల లోపలనే తన దివాలా కోరుతానని బయట పెట్టుకుంది. ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. మరి ఇస్తున్న పథకాలకు అప్లికేషన్లు అడుగుతున్నారు, దాంట్లో సంపూర్ణమైన సమాచారం అడగలేదు. ఇచ్చిన అప్లికేషన్లను రోడ్ల మీద వారేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళ మళ్ళీ వీళ్ళు దళారులు పెడతాం మధ్యలో అని నాటకాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, విభజన హామీల కోసం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు పార్లమెంట్లో చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను చేసినాం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఈ తెలంగాణ సమాజం కోసం కానీ తెలంగాణ కోసం వాళ్ళు మాట్లాడిన సందర్భం ఎప్పుడు లేదు. ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. వరి దిగుబడి తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వనరులు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడి పెంచామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద సకాలంలో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు పోచం శ్రీనివాస్. ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. సరే, మీరు ఏదో కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దున్న దాకా మాట్లాడే అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు చేస్తున్నారు కేటీఆర్. సంక్రాంతి పండుగకు సొంతూరి బాటపట్టారు సిటీ జనాలు. ఇవాళ్టి నుంచి 17 వరకు స్కూళ్లు, రేపటి నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులిచ్చింది. దీంతో కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సుల కోసం బస్టాపుల్లో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కూకట్పల్లి, అమీర్పేట్, లక్డీ కపూల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ల దగ్గర బారులు తీరారు. సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారులు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి, కోర్లపహడ్, మాడుగుపల్లిలో వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్లను పెట్టారు. భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దాటేందుకు దాదాపు పావుగంట సమయం పట్టింది. మరోవైపు ఏదైనా ప్రమాదం జరిగితే రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోదీ ముంబైలో దేశంలోనే అతిపెద్ద సీ బ్రిడ్జ్ అటల్ సేతును ప్రారంభించారు. నాసిక్లో ప్రసిద్ధ కాలారాం ఆలయాన్ని సందర్శించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఆలయ పరిసరాల్ని స్వయంగా శుభ్రం చేశారు. యువత స్వతంత్ర ఆలోచనలతో ముందుకు సాగితే దేశ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు ప్రధాని. దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. 22 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాషేవాను కలుపుతూ సిద్ధం చేశారు. 21,200 కోట్లతో 6 లేన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ముంబై, నేవీ ముంబైల మధ్య ప్రయాణానికి 2 గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతెనతో 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు ఉండగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. అటల్ సేతు కారు డ్రైవర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ వంతెనపై ప్రయాణించే కారు డ్రైవర్లు 250 రూపాయల టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అటల్ సేతు ప్రారంభానికి ముందు మోదీ నాసిక్ లో మెగా రోడ్ షోలో పాల్గొన్నారు. 35 నిమిషాల పాటు 2 కిలోమీటర్లకు పైగా ఈ రోడ్ షో కొనసాగింది. ప్రసిద్ధ కాలారాం ఆలయాన్ని సందర్శించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. శ్రీ కాలారాం మందిరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న రామాకుండ్ దగ్గర పూజలు చేశారు. ఆ తర్వాత నేషనల్ యూత్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. రోడ్ షోలో మోదీ వెంట మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు. యువత స్వతంత్ర ఆలోచనలతో ముందుకు సాగితే దేశ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు ప్రధాని మోదీ. స్వామి వివేకానంద జయంతి రోజున తాను అటల్ సేతు బ్రిడ్జిని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. యువత వ్యక్తిత్వం, నిబద్ధతపై భారత ఆకాంక్షలు ఆధారపడి ఉన్నాయని వివేకానంద చెప్పేవారని గుర్తు చేశారు. భారత్ కు చెందిన ఎంతో మంది మహనీయులకు మహారాష్ట్రతో అనుబంధం ఉందన్నారు. నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తి కలిగిన దేశంగా నేడు భారత్ ప్రపంచానికి కనిపిస్తోందని చెప్పారు మోదీ. मैं आप सब नौजवानों के बीच नासिक में
हमारे देश के ऋषियों, मुनियों, संतों से लेकर सामान्य मानवी तक सभी ने हमेशा युवा शक्ति को सर्वोपरि रखा है। स्वामी विवेकानंद का ये मार्गदर्शन आज 2024 में भारत के युवा के लिए बहुत बड़ी प्रेरणा है। दुनिया के टॉप 3 स्टार्टअप इकोसिस्टम में आया है तो इसके पीछे भारत के युवाओं की ताकत है। दुनिया का बड़ा मैन्युफैक्चरिंग हब बन रहा है तो इसका आधार भारत के युवा है, भारत के युवाओं का सामर्थ्य है। నాసిక్లోని శ్రీ కాళారాం ఆలయం దగ్గరున్న మందిరంలో ప్రార్థనలు చేసి కీర్తనల్లో పాల్గొన్నారు మోదీ. గోదావరి నది ఒడ్డున ఉన్న రామ్కొండలోనూ ఆయన ప్రార్థనలు చేశారు. ఆలయ సందర్శనకు సంబంధించి ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.